సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నోట రేవంత్ మాట రాలేదని అక్కస్తో ఉన్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడేనన్న భ్రమలో ఉన్నాడని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ప్రేమతో కాదు భయంతోనే అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ పేరును మర్చిపోతున్నారని అన్నారు. ఒక మంచి పని చేయని రేవంత్ రెడ్డి పేరును ప్రజలెందుకు గుర్తుపెట్టుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రానికి విలనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. నాయకత్వంలో మళ్ళీ ఉద్యమం ప్రారంభమైతే 2004లో చంద్రబాబు చేత నడ్డి విరగొట్టుకొని అడ్డం పడ్డ మీ కాంగ్రెస్ కేసీఆర్ ను ఆసరా చేసుకుని అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏలో పెట్టి 5 ఏళ్లు మోసం చేసి తెలంగాణ ఇవ్వకుండా చివరికి కేసీఆర్ దీక్ష కూర్చున్న సందర్భంలో వచ్చిన ఉద్యమంలో అనేక మంది పిల్లల్ని చంపినందుకు విలనైంది కాంగ్రెస్. ఎందుకు విలనైంది కాంగ్రెస్ ఏదో తెలంగాణ మీద దయదలిసి ఇయ్యలే. కాంగ్రెస్ ప్రజలు తంతరన్న భయానికి ఇచ్చింది. చచ్చిపోయిన కుటుంబాల ఉసురు తగులుతుందన్న భయానికి ఇచ్చింది. వెరసి తెలంగాణ ప్రజల ఉద్యమానికి భయపడి కేసీఆర్ దీక్షకు లొంగి ఇచ్చింది తప్ప కాంగ్రెస్ బాకీ ఉన్నది కాబట్టి ఇచ్చింది. ఇస్తున్నాను అనేక సందర్భాల్లో మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చింది. మాట ఇచ్చి ఓట్లు ఎంచుకుంది కాబట్టి ఇచ్చింది. కాంగ్రెస్ ఊరికనే చివరికి తనలబడి ఇచ్చింది. అందుకే విలనైంది. ఎందుకు విలనైంది అంటే కాంగ్రెస్ ఎందుకు విలనైంది దానికి మేమెవరమో కాదు, నువ్వే సాక్షివి. నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి. సోనియా గాంధీ బలిదేవత అని నువ్వు మాట్లాడిన ఉపన్యాసం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంది, ప్రజల చెవుల్లో మారు మోగుతూనే ఉంది. నువ్వు మాట్లాడిన మాటలన్నీ సోనియా గాంధీ గురించి. మేము మాట్లాడలే, కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలే. కేసీఆర్ ఎప్పుడు బలిదేవత అనలే. సోనియా గాంధీని ఇచ్చి తీరాలి, నువ్వు మాట ఇచ్చినామని అడిగిండు. నీలాగా